ట్రైలర్ లాంచ్ దాంట్లో ఎన్టీఆర్ గారు చెప్పారు ఫ్యాన్స్తో మీట్ ఉంటుందని చెప్తే అది ఎప్పుడో ఈ ఇయర్లో అని చెప్పారు. దానికి మీరు కూడా ఉండే అవకాశం ఉందా? ఏంటి నేను అప్పుడప్పుడు బాగా కలుస్తాను. పాపం ఆయనే చాలా సంవత్సరాలు అయిపోయిందండి, తమ్ముడు కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను అట్లీస్ట్ అప్పుడప్పుడు కలుస్తుంటాను. ఇప్పుడు నేను మన చిత్తూరు వెళ్ళినప్పుడు కానీ నర్సరావుపేట వెళ్ళినప్పుడు కానీ కలుస్తుంటాను. సో ఆయన బయటికి రారు కదండి, సో ఆయన మీద వాంట్ ఎక్కువ ఉంది. సో ఆయన కలిస్తే కరెక్ట్ అంతే అంటారు. అంతే, డెఫినెట్గా అంతే. ఓకే, సో మీరేమైనా మీ తమ్ముడు సినిమాలో మీ స్టోరీ సెలక్షన్స్లో ఓన్ డిసిషన్ మీదే ఉంటుందా, లేకపోతే తారక్ గారికి ఏమైనా వినిపించడం మీద మాట్లాడడం? ఎందుకంటే ద మెయిన్ డెసిషన్ విల్ బి మైన్ అండి. ఎందుకంటే డౌట్ వచ్చింది అనుకోండి, సమ్ పర్స్పెక్టివ్ వేర్ ఇది కరెక్టా కాదా, am I థింకింగ్ రైట్ లేదా అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఐ టేక్ సజెషన్స్. అండ్ బట్ జనరలైజ్గా అండి మా ఇద్దరికి ఇద్దరు కథలు తెలుసు. మరీ డీటెయిల్గా 2 hours నరేషన్ ఉండదు, కానీ 15-20 minutesలో ద బేసిక్ ఇది స్టోరీ లైన్ ఇలా ఉండబోతుంది సినిమా. మా ఇద్దరికి ఇద్దరు కథలు తెలుస్తాయి. ఓకే, సో విజయశాంతి గారు అన్నారు ఇద్దరిని చూస్తే రామలక్ష్మణ్లా ఉంది. సో అప్పటి నుంచి మేము అదే ఊహించేసుకుంటున్నాం అనమాట. ఆవిడ చాలా బాగా కోట్ చేశారు. మీ ముగ్గురు కాంబినేషన్లో ఏదైనా సినిమా వస్తే ఐ మీన్ అలానే అనిపించింది లాస్ట్ వరకు. దేవుని కోరుకుని ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారండి, నేను నాకు స్క్రిప్ట్ రైటర్ రాదు. ఓకే, నేను స్క్రిప్ట్లో వింటాను కాబట్టి నన్ను ఏం చేయమంటారు. సో అందుకే వినరు కాదు, అది కూడా కోరుకోండి. నెక్స్ట్ ఓకే ఓకే అండ్ ఫర్దర్గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా మీరు ఏమేమి స్టోరీస్తో మా ముందుకు రాబోతున్నారు? సినిమా చాలా గ్యాప్ తీసుకుంటున్నారని మా ఫీలింగ్. గ్యాప్ తీసుకోవాలండి. అంతే పీపుల్ ఆర్ లైక్ దీస్ డేస్ హిట్ ఫ్లాప్ ఇంతే ఉంటుంది, మధ్యలో సినిమా ఉన్నట్ల. ఓకే, సో అండ్ పీపుల్ ఆర్ ఆల్సో బికమ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ వాచింగ్ అ ఫిలిం. సో బాధ్యత ఎక్కువైపోయింది. అలా కేర్ఫుల్గా 1-2 సార్లు 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. 2 సార్లు కూడా కాదు, 100 సార్లు ఆలోచించి ఒక ఫిలిం మీద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఐఎమ్ లిటిల్ మోర్ కేర్ఫుల్. సో ఈ ఫిలిం అయిన తర్వాత దెన్ ఐ విల్ అనౌన్స్ ద. వింటున్నారా స్టోరీస్ అవి ఇప్పుడు? నేను ఎప్పుడు వింటానండి. ఓకే, ఐ లవ్ లిస్నింగ్ టు స్టోరీస్. ఓకే.